హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. లేటెస్ట్గా వచ్చిన మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ తీసుకొని వచ్చాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అండ్ లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియోని చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, అమరన్. శివకార్తికేయన్ అండ్ సాయి పల్లవి యాక్ట్ చేస్తున్న ఈ ఫిలింకి సంబంధించి సాయి పల్లవి డబ్బింగ్ వర్క్ అనేది ఫినిష్ అయితే చేసుకుంది అండ్ ఈ ఫిలిం రిలీజ్ వచ్చేసి దివాళీకి కన్ఫర్మ్ చేస్తున్నారు. లైక్ అక్టోబర్ 31కి మూవీ రిలీజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 2, ఐ. మూవీ నుంచి స్క్రీనింగ్ అండ్ సెన్సార్ డీటెయిల్స్ అనేవి రివీల్ చేశారు. మూవీ సెన్సార్ U/A అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 21 minutes వరకు అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 3, మహేష్ బాబు గారి బర్త్డే స్పెషల్గా గుంటూరు కారం మూవీ తీసిన ప్రొడక్షన్ బ్యానర్ వంచి ఒక పోస్టర్ అనేది రివీల్ అయితే చేశారు. ఆ పోస్టర్ అయితే మీరు చూడవచ్చు. ఈ పోస్టర్ లుక్ మీరు మూవీలో చూసారా? లేదు, ఖచ్చితంగా చూసుండరు. ఎందుకంటే ఈ లుక్ మనకి ఈ ఎపిసోడ్కి సంబంధించి సీన్ అనేది మూవీలో లేదు. అంటే ఈ ఫిలింలో వచ్చేసి 2 సార్లు తీయడం అయితే జరిగింది కదా. అంటే కొన్ని సీన్స్ వచ్చేసి ఫస్ట్ తీశారు, అది బాగా రాలేదని చెప్పేసి మళ్ళీ అయితే తీయడం జరిగింది అండ్ మళ్ళీ హీరోయిన్ని మార్చారు. సో చాలా అయితే జరిగింది గుంటూరు కారం మూవీకి సంబంధించి. ఇదంతా మీకు తెలుసు. అయితే ఇది ఫస్ట్ వాల్యూమ్ 1లో తీసిన ఫుటేజ్కి సంబంధించి యాక్షన్ ఎపిసోడ్ లుక్. సో అది మనకి ఇప్పుడు రివీల్ అయితే చేశారు. లుక్ అయితే బాగుంది. లైక్ ఆ ఎపిసోడ్ ఫస్ట్ తీసిన ఫుటేజ్ కూడా ఎక్కడో ఒకటి అప్లోడ్ చేస్తే కూడా బాగుంటుంది, దాన్ని ఎడిట్ చేసుంటే. అండ్ ఇంకో పోస్టర్ కూడా రివీల్ చేశారు, అది కబడ్డీ ఫైట్ సీక్వెన్స్. సో ఆ పోస్టర్లో లుక్ అయితే మనకి ఫస్ట్ లుక్గా మహేష్ బాబు గారి నుంచి రివీల్ అయింది కదా, ఆ లుక్ అది. సో ఇది కూడా మనకి మూవీలో లేదు. నెంబర్ 4, సరిపోదా శనివారం. మీకు రీసెంట్గా టీజర్ కట్ రిలీజ్ చేస్తున్నట్టు చెప్పాను కదా. టీజర్ కాదు, డైరెక్ట్గా ట్రైలర్ కట్ అనేది రెడీ చేస్తున్నారు. మనకి ఆల్రెడీ మూవీ నుంచి ఒక గ్లిమ్స్ అనేది రిలీజ్ చేస్తున్నారు అండ్ నాట్ ఏ గ్లిమ్స్ కూడా వచ్చింది. నౌ ఇప్పుడు డైరెక్ట్గా ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ కట్ కన్ఫర్మ్ చేశారు August 13th. August 13కి సరిపోదా శనివారం నుంచి అఫీషియల్ ట్రైలర్ అయితే వస్తుంది. సో ట్రైలర్ డ్యూరేషన్ అయితే ఇంకా రాలేదు. సో చూద్దాం ట్రైలర్ కట్ అనేది ఎలా ఉంటుందో. ప్రీవియస్గా వచ్చిన ఫుటేజ్ అంతా బాగుంది అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి. నెంబర్ 5, అవతార్ 3. డిస్నీ అండ్ మార్వెల్ నుంచి జరిగిన ఈవెంట్లో లాట్ ఆఫ్ మూవీస్ని అనౌన్స్ అయితే చేశారు. అందులో అవతార్ 3కి సంబంధించి టైటిల్ అనౌన్స్మెంట్ అవతార్ 3 ఫైర్ అండ్ యాష్. ఇది అవతార్ 3కి సంబంధించిన టైటిల్ అండ్ కొన్ని కాన్సెప్ట్ లుక్స్ అనేవి కూడా రివీల్ అయితే అయ్యాయి. అంటే ఈ ఫిలిం రిలీజ్ వచ్చేసి మనకి ఆల్రెడీ తెలిసిందే, మళ్ళీ కన్ఫర్మ్ చేశారు 2025 December 19th. ఈ డేట్కి అవతార్ 3 ఫిలిం మనం థియేటర్స్లో చూడబోతున్నాం. నెంబర్ 6, క్యాప్టెన్ అమెరికా 4 బ్రేవ్ న్యూ వరల్డ్. మనకి ఫస్ట్ వచ్చిన టీజర్లో అందులో రెడ్ హల్క్ ఉన్నట్టు చూపించారు, బట్ టోటల్ లుక్ అనేది రివీల్ అయితే చేయలేదు. ఎస్టర్డే జరిగిన ఈవెంట్లో రెడ్ హల్క్ ఫుల్ ఫస్ట్ లుక్ అనేది రివీల్ అయితే చేశారు. మీకు పైన డిస్ప్లే అవుతుంది కదా, అదే రెడ్ హల్క్ లుక్ వచ్చేసి. సో ఈ ఫిలిం థియేటర్స్లో కన్ఫర్మ్ చేస్తున్నారు February 14th, 2025. నెక్స్ట్ నెంబర్ 7, విజయ్ సేతుపతి అండ్ డైరెక్టర్ మిస్కిన్ కాంబో ఫిలిం ట్రైన్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 2023 December మంత్లో లాంచ్ అయితే చేశారు అండ్ దాని తర్వాత ఫస్ట్ లుక్ అయితే వచ్చింది. టైటిల్ ట్రైన్ అయితే కన్ఫర్మ్ చేశారు అండ్ దాని తర్వాత రీసెంట్గా వచ్చేసి ఈ ఫిలింకి సంబంధించి టోటల్ పోర్షన్ అయిపోయినట్టు న్యూస్ అయితే వచ్చింది. జూన్ మంత్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది స్టార్ట్ అయితే చేశారు. సో టోటల్ అయిపోయింది. ఇంకా త్వరలోనే మనకి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అనేది రివీల్ చేస్తారు అనుకుంటే, ఇంకా ఈ ఫిలింకి సంబంధించి టోటల్ షూటింగ్ అనేది అవ్వలేదంట. ఇంకొంచెం అయితే బ్యాలెన్స్ అయితే ఉందంట. లైక్ రీషూట్ చేస్తున్నారా లేకుంటే ఇంకా ఫుటేజ్ బ్యాలెన్స్ ఉందో, షూటింగ్ వర్క్ అయితే ఉందంట. దాన్ని త్వరలోనే స్టార్ట్ చేసి అది కంప్లీట్ చేసి ఈ ఫిలిం థియేటర్స్లో త్వరలోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. డైరెక్టర్ మిస్కిన్ నుంచి వస్తున్న ఇది డార్క్ థ్రిల్లర్ మిస్టరీ మూవీ. ఈ ఫిలిం త్వరలోనే వస్తుంది, ఓకే. అండ్ డైరెక్టర్ మిస్కిన్ నుంచి రావాల్సిన పిశాచి 2 మూవీ ఏమైతే అయింది, మీకు గుర్తు ఉండే ఉంటుంది. పిశాచి 2 మూవీ డైరెక్టర్ మిస్కిన్ నుంచి ఒకటి ఉంది అని చెప్పేసి ఇప్పటికే చాలాసార్లు డేట్ అనౌన్స్ చేసి దాన్ని పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నారు. లైక్ పోస్ట్పోన్ అవ్వడానికి రీజన్ వచ్చేసి సంథింగ్ ఇష్యూ అయితే ఉంది. ఆ ఇష్యూ వల్ల ఆ ప్రాజెక్ట్ థియేటర్స్లో రిలీజ్ కావడం లేదు. సో ఆ ఇష్యూ సాల్వ్ అయితే పిశాచి 2 అనేది మనకి థియేటర్స్లో వస్తుంది. విజయ్ సేతుపతి గారు పిశాచి 2లో కూడా యాక్ట్ అయితే చేస్తున్నారు, ఒక కేమియో రోల్ అనేది. సో మరి అది ఎప్పుడు రిలీజ్ చేస్తారు డైరెక్టర్ మిస్కిన్కే తెలవాలి. సో పిశాచి 2కు ముందే ఈ ట్రైన్ ఫిల్మ్ అనేది థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. నెంబర్ 8, హాట్ స్పాట్ 2.
1 గురించి స్పెషల్గా చెప్పాల్సి అవసరం లేదు, మనకి తెలుగు డబ్బింగ్లో కూడా రిలీజ్ చేశారు. మీరు అందరూ చూసే ఉంటారనుకుంటున్నాను. చూడకపోయింటే చూడండి, తెలుగు డబ్బింగ్లో కూడా మూవీ అనేది ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఈ ఫిలింకి పార్ట్ 2 అనేది ఇప్పుడు తీసుకొని వస్తున్నారు, లాంచ్ అయితే చేశారు. సో ఇందులో వచ్చేసి విష్ణు విశాల్ యాక్ట్ అయితే చేస్తున్నారు. లైక్ ఈసారి ఒక్క స్టోరీనైనా లేకుంటే 4 స్టోరీస్ ఉంటాయా చూడాలి. ఇప్పుడు మాత్రం కాస్ట్లో ఓన్లీ విష్ణు విశాల్ని మాత్రమే కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ నెంబర్ 9, వరుణ్ తేజ్ అప్కమింగ్ ఫిలిం మట్కా మూవీ నుంచి వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ అనేది రివీల్ చేశారు. ఆ ఫస్ట్ లుక్ అయితే మీరు చూడవచ్చు. వరుణ్ తేజ్ యంగర్ లుక్ అండ్ ఓల్డ్ లుక్ అయితే మనకి ఆ పోస్టర్లో చూపించారు. సో మూవీ వచ్చేసి గ్యాంగ్స్టర్ 90s బ్యాక్డ్రాప్లో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ నెంబర్ 10, కొంచెం పేర్సనల్ ఎన్న ఈ ఫిలిం వచ్చేసి జూన్ మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేశారు. రొమాంటిక్ కామెడీ ఫిలింగా వచ్చింది. ఇప్పుడు ఈ ఫిలిం కొంచెం లేట్గానే ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. ఫైనల్గా ఆగస్ట్ 16కి ఆహా తమిళ్ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ నెంబర్ 11, మిస్టర్ బచ్చన్ మూవీ నుంచి పెయిడ్ ప్రీమియర్స్ వెనస్డే రోజే ఉన్నట్టు మనకు తెలుసు కదా. అయితే 6 PM నుంచి కాకుండా 7-5 PM నుంచి షోస్ అయితే పడుతున్నాయి ఏపీ అండ్ తెలంగాణలో. సో బుకింగ్స్ అనేవి టుడే మార్నింగ్ అయితే ఓపెన్ అయితే చేశారు. సో నా నుంచి టికెట్ బుక్ అయితే అయిపోయింది. మరి మీరు చేసుకున్నారా టికెట్ బుక్ అనేది? వెనస్డే రోజే ముందు రోజు ఈవినింగ్ 7-5 PMకి మనకి షోస్ అయితే పడుతున్నాయి. అండ్ ఈ ఫిలిం ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి ఆగస్ట్ 12కి కన్ఫర్మ్ చేశారు. టుమారో కర్నూలులో ఈవెంట్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ 12, ముఫాసా ది లయన్ కింగ్ దీని నుంచి అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. సో ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు ఇంకా చూడకపోతే ట్రైలర్ అనేది చూడండి. అండ్ ఈ ఫిలిం మనకి థియేటర్స్లో వచ్చేసి డిసెంబర్ 20కి కన్ఫర్మ్ చేస్తున్నారు. మల్టిపుల్ లాంగ్వేజెస్. మీరు ది లయన్ కింగ్ మూవీ అనేది చూస్తున్నారా? చూడకపోయి ఉంటే తెలుగు డబ్బింగ్లో చాలా బాగుంటుంది. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అది వాచ్ అయితే చేయవచ్చు. ఈ ముఫాసా ఫిలిం కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ నెంబర్ 13, డిస్నీ ఒరిజినల్ ఫిలిం స్నో వైట్. సో దీని నుంచి కూడా ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చూడడానికి ఓకే, మీరు ఇంకా చూడకపోతే చూడండి. అండ్ ఇది మనకి ఆల్రెడీ మనం యానిమేషన్లో చూసిన తెలిసిన కథే. సో ఒక అమ్మాయి అయితే ఉంటుంది, ఒక విచ్ అయితే ఉంటుంది. సో ఒక స్టోరీ ప్లాట్ అనేది ఉంటుంది. సో మీరు యానిమేషన్లో చూస్తుంటే అది మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు లైవ్ యాక్షన్గా తీసుకొని వస్తున్నారు కొన్ని మార్పులతో. ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి 2025 మార్చ్ 21కి కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. అండ్ చెప్పడం మర్చిపోయి ఫ్రెండ్స్, ఇందులో విచ్ క్యారెక్టర్ చేసిన ఈవెల్ క్వీన్ అది ఎవరో కాదు, మన గాల్ వండర్ ఉమెన్. అండ్ ఇంకా స్నో వైట్ క్యారెక్టర్ వచ్చేసి మీరు షజామ్ 2 చూసారు కదా, అందులో ఇంకో ప్లానెట్ చూసిన అమ్మాయి అయితే ఉంటుంది కదా, రాకెల్ జెగ్లర్. రీసెంట్గా మీరు హంగర్ గేమ్ మూవీ చూస్తుంటే తెలిసే ఉంటుంది, అందులో కూడా ఉంది. నెక్స్ట్ నెంబర్ 14, దేవరా మూవీ నుంచి మరొక సాంగ్ షూట్ వర్క్ అనేది స్టార్ట్ చేశారు. ఆ సాంగ్ షూట్ వర్క్ సెట్ లుక్ అయితే మీరు చూడవచ్చు. మీకు పైన డిస్ప్లే అవుతున్న పోస్టర్లో ఆ విజువల్స్ వచ్చేసి లైక్ ఇదొక ఆయుధ పూజ సాంగ్గా ఉండబోతుంది. నెంబర్ 15లో ఉన్న మూవీ డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ మూవీ వచ్చేసి యాక్షన్ కామెడీకి అయితే వచ్చింది. లైక్ ఈ ఫిలింని మీరందరూ థియేటర్స్లో చూసే ఉంటారు అనుకుంటున్నాను. మనకి డెడ్ పూల్ అండ్ ఇంకో ప్లానెట్ వోల్వరిన్ ఎక్స్పాండ్ అయితే చూపించారు. సో మూవీ అయితే బాగుంది. అండ్ ఇంకా ఈ ఫిలింని ఓటీటీ ప్లాట్ఫామ్లో మళ్ళీ తెలుగు డబ్బింగ్లో ఒరిజినల్ని చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్, ఇంకా ఈ ఫిలింని మీరు ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి 2 months వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. 2 months పైగానే. ఇప్పుడల్లా మనకి ఈ ఫిలిం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రీమియర్ అయితే ఉండదు. లైక్ ఎప్పుడు ఉంటుందంటే అక్టోబర్ లాస్ట్ వీక్. సో ఆగస్ట్ అయిపోవాలి, సెప్టెంబర్ అయిపోవాలి, అక్టోబర్ లాస్ట్ వీక్లో మనకి ఈ ఫిలిం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఆల్ వర్షన్స్ కన్ఫర్మ్ అయితే చేస్తారు. సో ఈ మధ్యలో మనకి వివోడి అనేది కన్ఫర్మ్ చేస్తారు. ఇంకా డేట్ అనేది ఫిక్స్ కాలేదు. వివోడి మనకి 1 month 1.5 monthలో రావచ్చు. అప్పుడు డబ్బుడు వర్షన్స్ అయితే రాకపోవచ్చు. సో వివోడి కన్ఫర్మ్ అయితే మీకు అప్డేట్ చేస్తాను. అండ్ వివోడిలో మనకి డబ్బుడు వర్షన్స్ అయితే రావు. మీరు ఒరిజినల్ చూడడానికి డిస్నీ ప్లస్ హాట్స్టార్ అక్టోబర్ లాస్ట్ వీక్ వరకు వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 16, బ్లింక్. సో ఈ కన్నడ ఫిలిం గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఆల్రెడీ మేము రికమెండ్ కూడా చేస్తున్నాం అండ్ మీరు చూసే ఉంటారు అనుకుంటున్నాను కన్నడ లాంగ్వేజ్లోనే. సో ఎవరైనా చూడకపోయి ఉంటే ఇప్పుడు మీకు ఒక వండర్ఫుల్ గుడ్ న్యూస్ అయితే వచ్చింది. తెలుగు ఆడియో మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో యాడ్ అయితే చేశారు. సో ఇప్పుడు తెలుగు ఆడియోలో ఈ ఫిలింని మీరు అమెజాన్ ప్రైమ్ వీడియోలో వాచ్ చేయవచ్చు. మూవీ వచ్చేసి టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ మిస్టరీ కాన్సెప్ట్గా ఉంటుంది. సో మూవీ అయితే చాలా బాగుంటుంది. చూడని వారు ఎప్పుడే ట్రై చేయండి. అండ్ చూసిన వారు కూడా మళ్ళీ ఒకసారి తెలుగులో చూడాలనుకుంటే చూడండి, నేను కూడా మళ్ళీ చూడబోతున్నా.
సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. లైక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకుండా, అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మోర్ మెంబర్స్కి మన కంటెంట్ త్వరగా రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.